హలో అండి. లంచ్ బాక్స్లోకి ఏ రైస్ చేయాలో అర్థం కానప్పుడు ఒకసారి ఈ వెజ్ రైస్ని ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు వేసి వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1/2 కప్పు క్యారెట్, క్యాబేజీ, అలాగే కొన్ని పచ్చి బఠానీ వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కూరగాయ ముక్కలన్నిటిని బాగా మగ్గించుకోండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను పెప్పర్ పౌడర్, అలాగే 1/2 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నాన్నంతటిని వేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఈ వెజ్ రైస్ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్